నమస్కారం, నేను మీ జీవిత. పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న భారత్ లోని సరిహద్దులు ప్రాంతాల్లో మిసైళ్లు, డ్రోన్లతో దాడికి పాక్ విఫల యత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఆ వెంటనే అరేబియా సముద్రం నుంచి భారత నావికా దళం పాక్ పైకి ఆపరేషన్స్ మొదలు పెట్టినట్లు జాతీయ మీడియా పేర్కొంటుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామంలో అత్యధికంగా 42 మంది జవాన్లు ఉన్నారు. పహల్గంలో ఉగ్రదాడి అనంతరం ఇటీవల పలువురు జవాన్లు సెలవులపై ఇంటికి వచ్చారు. అయితే పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెంటనే విధుల్లోకి చేరాలని ఉన్నత అధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. దీంతో హడావుడిగా దేశ సరిహద్దులకు బయలుదేరి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, అస్సాంలో వారు విధులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఎక్స్ లో షేర్ చేశారు. అధికారులు, మంత్రులు, సామాన్య ప్రజలతో కలిసి ఇండియన్ ఆర్మీకి సంఘీభావం ప్రకటించినట్లు పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఒక్కటై భద్రతా దళాలకు మద్దతుగా ఉన్నారని అన్నారు. ఎల్ఓసి వద్ద కాల్పులకు తెగబడుతున్న పాక్ ఆర్మీకి భారత సైన్యం ధీటుగా బదిలిస్తుంది. అందులో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని ధ్వంసం చేసింది. ఈ మేరకు ఆర్మీ అధికారికంగా ఈ వీడియోను విడుదల చేసింది. దాడికి ఉపయోగించిన ఆయుధం ఆర్పీజీ ATGM మాదిరిగా కనిపిస్తుంది. 2 రోజులుగా సరిహద్దుల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 17 మంది భారత పౌరులు మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారు. సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాను పర్యటించనున్నారు. ఉదయం 9:30 ఉండవల్లి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కల్వకుర్తి న్యాయస్థానం నలుగురికి 3 రోజులు జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. రమేష్, హరీష్ సాగర్, అనిల్, రమేష్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 14 మందికి న్యాయస్థానం జరిమానా విధించినట్లు వెల్లడించారు. కల్వకుర్తి మండలం తుర్కలపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన బీడు భూమి అభివృద్ధి పనులను అదనపు కార్యక్రమ అధికారి రాజు పరిశీలించారు. గ్రామంలోని కూలీలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉపాధి హామీ పనులు చేయాలని, అదేవిధంగా కొలకొత ప్రకారం పనులు చేయాలని, గ్రామంలోని చిన్న సన్నకారు రైతులు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కూలీలకు అవగాహన కల్పించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.